బుడిబుడి అడుగుల వయస్సులోనే ఆ బాలిక సంగీత సాధన చేసింది. వయస్సు పెరిగే కొద్దీ శాస్త్రీయ సంగీతంపై పట్టు సాధించింది. 9 ఏళ్లకే కమనీయ గేయాలతో భక్తి గీతాల సీడీని విడుదల చేసింది. ఆధ్యాత్మిక గీతాలు, భక్తి సంగీతంపైనే దృష్టి సారించిన ఆ యువ గాయకురాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటోంది. కష్టపడి సాధన చేస్తే కళారంగం ఊహించని స్థాయికి తీసుకెళ్తోంది. ఇందుకు నిదర్శనమే మాలవిక ఆనంద్. హైదరాబాద్ బర్కత్పురాకు చెందిన వివేకానంద సుచిత్ర దంపతుల ఏకైక కుమార్తె మాలవిక. ఊహ తెలిసినప్పటి నుంచి సంగీతంపై మమకారం పెంచుకున్న ఈ యువతి సుమధుర గానంతో ఆకట్టుకుంటుంది. మొదటి వాడల మనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే మూదమున మలయప్ప మొదటి వాదన మనుచు ఏడు కుండల వానికి ఏడైన తలలతో ఏడు కుండల వానికి ఏడైన తలలతో. 16 ఏళ్ల మాలవిక ఇంటర్ చదువుతోంది. 6 ఏళ్ల ప్రాయంలోని సంగీత సాధన ప్రారంభించింది. తన ప్రతిభతో అందరినీ మెప్పిస్తోంది. మోహన మొదలుకొని ముఖారి వరకు, హంసత్వని మొదలుకొని నీలాంబరి రాగం వరకు ఏ కీర్తననైనా కమనీయంగా ఆలపిస్తోంది. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు టీవీలో యాడ్స్ వస్తుంటే దాంతో కలిసి పాడేదాన్ని. దాన్ని చూసి మా అమ్మ నాన్న నాలో ఏదో టాలెంట్ ఉంది అని గుర్తించి నన్ను రేవతి రత్నస్వామి గారి దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా అనిపించింది నాలో ఏదో టాలెంట్ ఉంది అని. సో దాన్ని గుర్తించి నా చేత 2 CD ఆల్బమ్స్ చేయించారు. పాశ్చాత్య సంగీతం, సినిమా పాటలను కాదని కేవలం శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలనే పాడతానంటుంది మాలవిక ఆనంద్. MS సుబ్బలక్ష్మి ఈ యువతికి ఆదర్శం. ఆమె స్థాయికి చేరాలనేది లక్ష్యం. 9వ ఏటనే మాలవిక శ్రీహరి కీర్తనలు పేరిట భక్తి గీతాల ఆల్బమ్ ను విడుదల చేసింది. 10వ ఏట భద్రాచల రామదాసు కీర్తనల గానంతో 2 CDలను దశరథ రామ గోవింద శీర్షికతో విడుదల చేసింది. శ్రీహరి సంకీర్తనం అని దాంట్లో 4 భాషల్లో పాడాను. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ. ఫర్ విచ్ ఐ గాట్ అ వరల్డ్ రికార్డ్. ఇంకా సెకండ్ వచ్చి దశరథ రామ గోవింద అని, అది రామదాసు సంకీర్తనలు పాడాను. దాంట్లో మధుర గానాభినయంతో మాలవిక చాలా అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది. యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ నేషనల్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం సహా నిపుణ జాతి పురస్కారం, బాలరత్న అవార్డును అందుకుంది. ప్రధాన వేడుకల్లో ముఖ్య గాయనిగా భక్తి గీతాలు ఆలపిస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, మైసూర్, తిరుపతి, భద్రాచలం ఈ ప్లేసెస్ లో, వేములవాడ ఈ ప్లేసెస్ లో ఇచ్చాను. ఇంకా ఫ్యూచర్ లో మంచి ఇంటర్నేషనల్, నేషనల్ వేరే స్టేట్స్ లో అన్ని పాడాలనుకుంటున్నాను. బెంగళూరులో ప్రముఖ విద్వాంసులైన బాలమురళీ కృష్ణ, బిస్మిల్లా ఖాన్,
పండిత్ భీమ్సేన్ జోషి, సుధా రఘునాథ్ల సమక్షంలో మాలవిక సుస్వరాలు వినిపించింది. పిన్న వయసులోనే అబ్బిన సంగీత జ్ఞానాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను మరింత ప్రోత్సహించాలని నిర్ణయించారు. 4 భాషల్లో పాడుతుందండి. ఇప్పుడు ఇంకొక భాష మరాఠీ సాంగ్స్ కూడా నేర్చుకుంటుంది, పాడుతుంది. ఇలాగే తను ఎప్పటి వరకు నేర్చుకుంటాను, ఎప్పటి వరకు పాడుతూనే ఉంటుందో ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా పర్ఫామ్ చేసింది. ఇటు బతుకమ్మ కానీ, అటు గోదావరి పుష్కరాలు కానీ, అటు బ్రహ్మోత్సవాలు కానీ, సో అన్నిట్లో వాళ్ళు ఎంకరేజ్మెంట్ బాగా చేస్తున్నారు సాంస్కృతిక శాఖ వాళ్ళు. పాశ్చాత్య నృత్యాలు, వెర్రిపాటలతో యువతరం ఊగిపోతున్న నేటి పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీతంలో ప్రతిభ చాటుతూ ఆదర్శంగా నిలుస్తుంది మాళవిక. ఇది ఇవాల్టి యువ. సరికొత్త కథనాలతో మరో యువలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.